ఆచార్య చాణక్యుడు భారతదేశపు గొప్ప జ్ఞానులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతని విధానాలు మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలలో చాణక్య నీతి అని పిలువబడతాయి. దాన్ని అనుసరించే వ్యక్తి తన విధానాల ద్వారా విజయాన్ని మరియు ఆనందాన్ని పొందుతాడు. ఈ పనులలో ఎల్లప్పుడూ భార్య యొక్క మద్దతును పొందడం ద్వారా ఒంటరిగా చేయకూడని కొన్ని పనులను చాణక్యుడు ఇచ్చాడు. ఇది పని యొక్క పూర్తి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజు మేము వాటి గురించి మాత్రమే మీకు చెప్తున్నాము. మీ భార్య లేకుండా ఈ పని చేయకండి. మత విశ్వాసాల ప్రకారం భార్య లేకుండా ఒంటరిగా పూజలు మరియు కర్మలు చేయకూడదు. ఎవరైనా ఇలా చేస్తే అప్పుడు పూర్తి ఫలితాలు సాధించబడవు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్వహించాలి. 7 ప్రదక్షిణల సమయంలో భర్త తీర్థయాత్రకు తన భార్యతో పాటు వస్తానని వాగ్దానం చేస్తాడు. అటువంటి పరిస్థితిలో పొరపాటున కూడా ఒంటరిగా అంటే భార్య లేకుండా తీర్థయాత్రలు చేయకూడదు. లేకుంటే ఎవరైనా నిందిస్తారు. చాణక్యుడు ప్రకారం మీరు దానం చేస్తే మీ భార్యతో పాటు మాత్రమే దానం చేస్తానని ప్రతిజ్ఞ చేసి దానం చేసే పూర్తి ఫలితాలు వస్తాయి. భర్త ఏదైనా శుభకార్యమైన కొత్త పని అయినా ప్రారంభిస్తే ఆ సమయంలో భార్య అతని వెంట ఉండాలి. ఇలా చేయడం వల్ల భర్తకు మేలు జరుగుతుందని నమ్మకం.